కృష్ణాష్టకంలో ఉండే శ్లోకాలని అర్థసహితంగా చూద్దాం. శ్రీకృష్ణ అష్టకం అనేది కృష్ణునిపై ప్రసిద్ధి చెందిన శ్లోకాల్లో ఒకటి. ఇది సరళమైన సాహిత్యంతో కూడి ఉంటుంది, ఇంకా అందమైన అర్థంతో మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తుంది. వసుదేవ సుతం దేవం అనే సాహిత్యంతో ప్రారంభించి ఈ శ్రీకృష్ణ అష్టకం 8 చరణాల శ్లోకం మరియు ప్రతి ఒక్కటి కృష్ణం వందే జగద్గురుం అనే శ్లోకంతో ముగిస్తుంది. ఇది శ్రీకృష్ణుడు ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప గురువు అని సూచిస్తుంది. అలాగే ఈ అష్టకం శ్రీకృష్ణుని దివ్య గుణాలు, కథలు మరియు రూపాన్ని సరళంగా వివరిస్తుంది. ఫలస్తుతి లేదా చివరి చరణం ఈ దివ్య స్తోత్రాన్ని చదవడం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తుంది. మొదటి శ్లోకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థాన్ని చూద్దామా? ఓ ప్రభు, కంసుడు ఎవరు? దేవకి తల్లి యొక్క మేనమామ. మరియు చాణూర అంటే ఎవరు? కంస ఆస్థానంలో ఉండే మల్లదేవుడు. చంపిన వసుదేవ కుమారుడా అంటే కంసుణ్ణి, చాణూరుణ్ణి చంపిన వసుదేవుని యొక్క కుమారుడా. దేవకి అంటే ఎవరు? శ్రీకృష్ణుని తల్లి యొక్క అపారమైన ఆనందం ఎవరు? ఓ కృష్ణ, నేను నీకు నమస్కరిస్తున్నాను, ప్రపంచానికి నీవే గురువు అని చెప్తున్నారు. అతసి పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థం ఏమిటి అంటే అతసి పుష్పాలతో అంటే నీలం ప్లాంక్స్ పుష్పాలతో, హారములు మరియు చీలమండలం వంటి రత్నాలతో శోభాయమానంగా ప్రకాశించేవాడు, అమూల్యమైన రత్నాలతో చేసిన కంకణ వంటి ధరించినవాడు, లోకగురువు అయిన శ్రీకృష్ణుడు నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థాన్ని చూసుకుంటే నల్లని గిరిజాల వెంట్రుకలతో పూర్ణచంద్రున కనిపించే ముఖంలో గొప్ప చెవిపోగులతో అలంకరింపబడినవాడు, లోకగురువు శ్రీకృష్ణుడు నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఆయన అందాన్ని వర్ణిస్తున్నారు. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థాన్ని చూసుకుంటే మందార పుష్పాల మళం కలవాడు, మృదువుగా చిరునవ్వుతో 4 చేతులతో నెమలి ఈకను తలపై ధరించి ఉన్నవాడా, లోకగురువు అయిన ఓ శ్రీకృష్ణ నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి వర్ణిస్తున్నారు. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే కనులు వికసించిన తామర రేకుల్లాగా ముదురు నీలి మేఘములను పోలి ఉండే దేహంతో యాదవ వంశంలో శిఖరాగ్ర రత్నం అంటే గొప్పవాడు అయిన శ్రీకృష్ణ లోకగురువైన నీకు నమస్కరిస్తున్నాను అని వర్ణిస్తున్నారు. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థాన్ని చూసుకుంటే రుక్మిణితో ఆడుకోవడంలో నిమగ్నమై పీతాంబరాలు అంటే బంగారంతో అల్లిన పట్టు వస్త్రాలు అలంకరింపబడి శోభాయమానంగా తులసి పరిమళాన్ని ఆకర్షిస్తున్న భగవంతుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు నీకు నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. గోపికానాం కుచద్వంద్వా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థాన్ని చూసుకుంటే గోపికలను కౌగిలించుకోవడం వలన వారి స్తనములు తగిలి తన ఛాతీ పైన కుంకుమ అద్దినట్లుగా ఎర్రని గుర్తులు కలిగినవాడు అంటే కుంకుమ గుర్తులు కలిగినవాడు, లక్ష్మీ నివాసంలో ఉన్నవాడు మరియు విలువిద్యలో ప్రావీణ్యం కలిగినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. తన విశాలమైన ఛాతీపై శ్రీవత్స అంటే మహావిష్ణువు యొక్క హృదయ చిహ్నం గుర్తు కలిగినవాడు, పూలమాలలతో గొప్పగా అలంకరించబడినవాడు, శంఖము చక్రము ధరించినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు అని వివరిస్తున్నారు. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ కృష్ణ అష్టకమును తెల్లవారుజామున పఠించువాడు అపారమైన పుణ్యమును పొందును మరియు అతని పూర్వ జన్మలలో చేసిన పాపములు కూడా పఠించుట అంటే అర్థమును గ్రహించుట వలన నశించును అని వివరిస్తున్నారు. ఈ శ్రీకృష్ణాష్టకం అనేది ఎంతో సులువుగా చిన్నపిల్లలకు కూడా ఈజీగా చదివే రకంగా ఉంటుంది. అందరం డైలీ కృష్ణాష్టకాన్ని చదువుకుందాం, మీనింగ్ఫుల్గా అర్థాన్ని కూడా తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.